హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఇప్పుడు పాపం ఒక డాక్టర్ గారు డాక్టర్ అమ్మాయిని పాపం ఇట్లా చేశారు కదా. దాని గురించి ఆలోచిస్తేనే చాలా బాధేస్తుంది. ఆ అమ్మాయి ఒకటే కాదండి, చాలామందికి పాపం జరుగుతుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. బయట నుంచి మళ్ళీ ఇంటికి వస్తారా రారా పిల్లలని, తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, ఇంట్లో వాళ్ళు కానీ ఎదురు చూడటం జరుగుతుంది. ఇంకా ఎక్కడ రక్షణ ఉంటుందండి? అసలు నాకు అర్థమవదు. తండ్రి కూతురికి వదలట్లేదు, ఒక అన్నయ్య ఒక చెల్లికి వదలట్లేదు, ఒక తమ్ముడు ఒక అక్కకు వదలట్లేదు, ఒక ముసలిది 80 సంవత్సరాలు ఉన్న ముసలామను కూడా వదలట్లేదు ఈ జనాలు. ఇంత ఘనం, ఇంత కండకావరం, ఇంత కామంతో నిండిపోయి ఎందుకుంటున్నారో అర్థం కావట్లేదు. అది కరెక్ట్ కాదు. అలా అని భయం చెప్తే వాళ్ళు వినరు. ఎన్నో చట్టాలు వచ్చాయి, చట్టాలు వచ్చి వాళ్ళకి దిశాలని అయ్యాని ఇయ్యని ఎన్నో వచ్చినాయి. కొంతమందిని అప్పట్లో దిశకి ఎన్కౌంటర్ ఎలా చేసేసారో ఇప్పుడు కూడా అలాగే చెయ్యాలండి. అప్పుడే వీళ్ళు మారుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయిని అంత భయంకరంగా అసలు చేశారంటే అది వినడానికి భయంకరంగా ఒళ్ళు వణికొస్తుందండి. అంటే ఆ అమ్మాయికి ఒక 4-5 చేసినట్టుగా ఉందంట, తెలుస్తుందంట కదా. ఎందుకంటే అది చాలా భయంకరమైన విషయం అండి. మన అక్కకో, మన చెల్లికో, మన అమ్మకో జరిగితేనే మనకు బాధ, మనకు నొప్పి అనుకోకూడదు. ఎదుటి ఆడపిల్ల కూడా మన అక్క, మన చెల్లి, మన కుటుంబ సభ్యురాలు అనుకోవాలి ప్రజలు. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఎక్కడ రక్షణ ఉంటుందండి? ఎవరి దగ్గర రక్షణ లేదు. అప్పట్లో ఒక తండ్రి కూతురికి అలాగే చేశాడు. ఒక ముసలాంకి అలా చాలామందికి చంపేస్తున్నారు కూడా, రేప్ చేసేస్తున్నారు, చంపేస్తున్నారు. చిన్న పిల్లలతో సైతం, ఉయ్యాట్లో ఉన్న పిల్లతో సైతం అంత భయంకరంగా చేస్తున్నారంటే అసలు ఎక్కడ రక్షణ ఆడపిల్లకి? మనకి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది? స్వాతంత్రం వచ్చిందని ఎలా నమ్ముతాం? స్వాతంత్రం రాలేదు, రాదు కూడా అన్న. ఎందుకంటే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరగక్కర్లేదండి. స్వాతంత్రం అంటే పట్టపగలైనా సరే ఆడపిల్లకి గౌరవం మర్యాద ఇచ్చే సమాజంలో మనం ఉంటే అదే స్వాతంత్రం. ఒక ఆడపిల్లకి, అది అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, బయట అమ్మాయి కావచ్చు, భార్య కావచ్చు, ఒక మగవాడు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే స్వాతంత్రం. రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిన కుక్కలు ఉంటాయి చూడండి, అలాంటి కుక్కలు ఉన్నంత కాలం కూడా మనకు స్వాతంత్రం వచ్చినట్టు కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితేనే వాళ్ళకి బాధ నొప్పి. వాళ్ళ అక్కకి, వాళ్ళ అమ్మకి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ కుటుంబ సభ్యురాలు, వాళ్ళ రక్త సంబంధికులు అయితేనే వాళ్ళకి ఇదనమాట, బాధ నొప్పి కలుగుతాయి కొంతమందికి. కానీ అది తప్పండి. ప్రతి ఆడపిల్ల కూడా మన ఇంటి ఆడపిల్ల అనుకోండి. ముందు మనం బయట ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇస్తే, బయట ఆడపిల్లకి మంచిగా చూసుకుంటే మన ఇంటి ఆడపిల్లకి మంచి జరుగుతుంది అనుకోవాలండి. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడవాళ్ళని పాడు చేసి చంపేస్తున్నారు. ఎవడిచ్చాడండి ఈ హక్కు, చంపేసే హక్కు? ఆ డాక్టర్ అమ్మాయికి పాపం చూడండి, అసలు ఒక 4-5 ఏదో రేప్ చేసేసి చంపేసి హాస్పిటల్లో మళ్ళీ పాపం ఆమె పని చేసుకునే టైం, ఉద్యోగం చేసుకునే టైంలో ఆమె ఏదో అలసిపోయి రెస్ట్ తీసుకుందామన్న ఇల్లుని పాపానికి ఆమె కట్ట చేసి కాళ్ళు విరిచేసి, ఇక్కడ గొంతు దగ్గర బోను సైడ్ అయిపోయేటట్టు విరిచేసి 4-5 పాడు చేసి, అసలు అంత అధికారం ఎవడిస్తున్నాడు వీళ్ళకి? ఎందుకు అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అర్థం కావట్లేదు. మీకు అంత కండకావరాలు పెరిగిపోతే పెళ్ళిళ్ళు చేసుకొని ఏడవండరా, పెళ్ళిళ్ళు చేసుకొని సావండి. ఎవరి జీవితాలు నాశనం చేస్తారు? ఎవరి జీవితాలు నాశనాలు చేసి రోడ్ల మీద వేసి ఎవరి అమ్మా నాన్నకి కడుపు కోత మిగులుస్తారు? అది చాలా తప్పు. ఎందుకంటే చాలా బాధేస్తుందండి. అసలు యాక్చువల్గా నేను అసలు మాట్లాడను ఇలాంటి విషయాలు. బాధ కలుగుతుంది, ఏదో ప్రేయర్ చేసుకుంటాం, ఎందుకు ఇలాగా మార్చండి దేవుడా అని చెప్పేసి అడుగుతాను తప్ప పెద్దగా నేను సోషల్ మీడియాలో ఈ టాపిక్లు మాట్లాడను. ఎందుకంటే మనకి చదువు లేదు, పెద్దగా ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మనం ఏం మాట్లాడాలన్నా కానీ మైండ్ పెట్టి ఆలోచించాలి. సోషల్ మీడియా అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు కాబట్టి నేను పెద్దగా కలగజేసుకోను. అసలు ఎవరికి రక్షణ ఇవ్వట్లేదండి, నాకు అర్థం కావట్లేదు. అసలు రేపులు చేసి చంపమని అసలు ఏంటి? అసలు రేపు చేస్తే పలానా శిక్ష అని ఒకటి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతమంది పోస్టర్లు పట్టుకొని, క్యాండిల్స్ పట్టుకొని అందరూ చాలామంది ర్యాలీలు చేస్తున్నారు, అందరూ చాలామంది రోడ్ల మీద పాపం ధర్నాలు చేస్తున్నారు. దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? అది జరిగి 3-4 రోజులు అవుతుంది, ఇప్పటికి ఏమైనా స్పందన కలుగుతుందా? అసలు ఏదో ఒకటి వాళ్ళకి చెయ్యాలి కదా. ఎమ్మటనే వాళ్ళకి ఎన్కౌంటర్ చేసేస్తే రెండోసారి మళ్ళీ చేయరండి. అప్పట్లో దిశ వచ్చినప్పుడు చూడండి, వాళ్ళ 4 ఎన్కౌంటర్ చేసేసారు. కొద్ది రోజులు ప్రశాంతంగా ఉన్నారు జనాలు భయపడి. అలాగే మళ్ళీ చేస్తే మళ్ళీ ఇంకొక ఆడపిల్ల జోలికి వెళ్లకుండా రావాలండి చట్టాలు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మోసం చేసేయడం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు రేపులు చేసేయడం, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చంపేయడం అది కరెక్ట్ కాదండి.
ఆడవాళ్ళలో కూడా కొంతమంది చీటర్స్ ఉండొచ్చు, మగవాళ్ళలో కూడా చీటర్స్ ఉండొచ్చు. కొట్టుకోండి, తిట్టుకోండి, విడిపోండి, లేదా ఆ గొడవలు వేరు. ఏదో ప్రేమించలేదని చెప్పి చంపేయడాలు, లేకపోతే ప్రేమించి విడిపోతున్నారు, నన్ను దూరం పెడుతుందో లేకపోతే నన్ను దూరం పెడుతున్నాడు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళని చంపుకోవడాలు, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుకోవడాలు. ఈ చంపుకోవడాలు ఎందుకు? ఎవడిచ్చాడండి ఈ అధికారం? మనకు నచ్చితే మనం ఏదైనా హ్యాపీగా ఎదుటి వారిని చూడాలి, లేకపోతే లేదు. అంతే తప్ప చంపుకునే అధికారం మనకు లేదు, చంపుకునే అవసరం కూడా లేదు. మన ఇంట్లో మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండాలని ఎలా అనుకుంటామో అవతల వ్యక్తి కూడా వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలనుకుంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ. ఓకేనా? దయచేసి ఇలాంటివి చేసుకోకండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని ప్రాణం ఇది. 5 నిమిషాల సుఖాల కోసం ఒక ఆడపిల్లని అంత భయంకరంగా చేశారే, అదే మీ ఇంట్లో మీ అక్కకో మీ చెల్లికో చేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది చెప్పండి? ఆ బాధ ఎలా ఉంటుంది? పోనీ మీ అక్క మీ చెల్లి మీ అమ్మ పక్కన పెడితే అదే నీకు చేస్తే ఎంత బాధగా ఉంటుంది? ఒక అబ్బాయివి నువ్వు, ఒక 4 అబ్బాయిలు వచ్చి నీకు చేస్తే ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది? ఎంత పెయిన్ ఉంటుంది? ఆ పెయిన్ నువ్వు భరించగలవా? చెప్పండి. నేను అందరు మగవాళ్ళని అనట్లేదు, అందరు ఆడవాళ్ళని అనట్లేదు, కొంతమంది ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. దయచేసి అలా మాత్రం బిహేవ్ చేయకండి, అది కరెక్ట్ కాదు. ఎంతమంది స్పందించి ఎంతమంది ర్యాలీలు చేస్తున్నారు, ఎంతమంది క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. అంటే ప్రతి ఎదవ ఎవరో ఒకరిని పాడు చేయడం, వాళ్ళని చంపేయడం, మనం క్యాండిల్స్ పోస్టర్లు పట్టుకొని తిరగటం, ఇదేనా సమాజ నైజం? కాదుగా. ఇంకా ఎప్పటికీ మనం అవతల ఎదవల్ని మనం క్షమించుకుంటా పోతూ ఉంటే ఆ ఎదవలు చేసుకుంటా పోతూ ఉంటారు. మనం అలా చూసుకొని అయ్యో పాపం అనుకొని మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చేయండి అనుకుంటా పోస్టర్లు పట్టుకొని తిరగటమేనా? కాదు కదా. ఇది కరెక్ట్ కాదు నాకు తెలిసినంతవరకు. నాకనే కాదండి, చాలామంది ఆడపిల్లలు ఈ రోజున బాధపడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారండి? ఆ అమ్మాయి పాపం చదివినప్పుడు ఎంత కష్టపడి చదువుకొని ఉంటుందండి? ఒక డాక్టర్ అవ్వాలంటే మామూలు విషయమా? అదేం అల్లాటప్ప పని కాదు కదండి. ఎంత కష్టపడి పాపం రాత్రి అనక పగలనక తిండి తినక నిద్ర లేక ఆమె చదువుకొని ఉంటుంది. ఆమె అంత కష్టపడి చదివి ఆమె నిద్ర లేకుండా పాపం చదువుకొని పాసులు అయ్యి ఎంతో డబ్బులు కట్టి ఆ ఉద్యోగం సంపాదించుకొని ఆ ఉద్యోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తుందండి. ప్రజలకు సేవ చేస్తున్న మనిషిని కూడా చంపేయడం ఏంటి? ఆమె అలిసిపోయి ఏదో రెస్ట్ తీసుకుందామని వెళ్ళిన పాపానికి ఆమెను అంత భయంకరంగానా కాళ్ళు 2 విరిచేశారట. అవసరమా అండి? అసలు కాళ్ళు 2 ఇరిచేటప్పుడు నీ తల్లి, నీ అక్క, నీ చెల్లెళ్ళు గుర్తు రాలేదరా మీకు? నీకు గుర్తు రాలేదా? ఇంత చిన్న దెబ్బ తగిలితే రాయి పెంకు తగులుకుంటే అమ్మ అంటావే, అలాంటి అమ్మను ఊహించుకోలేవా ఎదుటి ఆడపిల్లని? అది కరెక్టా? అసలు మనసు ఎలా వస్తుందిరా మీకు? యాసిడ్లు వేసేస్తున్నారు, చంపేస్తున్నారు, కత్తులతో పొడి చేస్తున్నారు. మళ్ళీ 1-2 కత్తిపోట్లు కాదంట, 30 వేసి 40 వేసి కత్తిపోట్లు పొడి చంపేయడాలంట, వెళ్తున్న బండిలు ఆపేయడాలంట, ఇంట్లో ఉంటే ఇంట్లో దూరిపోయి చంపేయడాలంట. ఏంది అసలు ఇదంతా? నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చిందండి స్వాతంత్రం? అసలు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరం అని చెప్పి చేస్తున్నారు. అందరూ బాగానే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఓహో జెండాలు ఎగరేసేసి చాక్లెట్లు పనిచేసి లేదా మంచిగా మంచి సెలబ్రేషన్లు చేసేస్తున్నారు. అది స్వాతంత్రమా? కాదు కదా. ఒక ఆడపిల్లకి రక్షణ ఏదండి? ఒక ఆడపిల్లకి రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? దయచేసి మీరు ఎవరైనా సరే నాకు కామెంట్ రూపంలో అయినా తెలియజేయచ్చు. నేను మాట్లాడిన తప్పు అయితే తప్పు అని చెప్పండి, నాకేం పర్వాలేదు, నేను సరిదిద్దుకుంటాను. నేను అన్నిది కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి, తప్పు అయితే తప్పు అని కామెంట్ చేయండి. ఆడపిల్లకి రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? అందరు అబ్బాయిల్ని అందరు అమ్మాయిల్ని కూడా నేను అనట్లేదు. ఎవరైతే ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నాను. మొన్న గేదెనికి పాడు చేసేసారు. అంటే గేదె ఏదో మనిషి ఏదో కూడా తెలియట్లే, అస్సలు తెలియట్లే. కుక్కకు పాడు చేసేస్తున్నారు. కుక్క అది కరిత్తి వీళ్ళు ఎక్కడ ఉంటారు? కుక్కకు కూడా చేస్తున్నారు, మనిషికి చేసేస్తున్నారు, గేదెలకి చేసేస్తున్నారు. మీరు ఎవరికి చేయర్రా? మీకు అంత ఇదేంటి అసలు? ఏమి లేదండి, ఉరిశిక్షలు ఏమి వేయకండి. ఎవడైతే రేప్ చేస్తున్నాడో వాడికి అది కట్ చేసేయండి అంతే. అది ఉండడం వల్ల మాత్రమే వీళ్ళకి కండకావరం పెరిగిపోయి ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటూ
వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అది కట్ చేసేసేయండి. గవర్నమెంటే కట్ చేసేయాలి, లేదా ప్రజలకు అప్పచెప్తే ఆ ప్రజలన్నా కట్ చేసేస్తారు. వాళ్ళకి చంపొద్దు. ఎలా కాళ్ళు విరిచేసారో అలాగే వీళ్ళకి కాళ్ళు ఇరిచేసి అది కట్ చేసేయాలి. పాడు చేశారు కదా, రేప్ చేశారు కదా, ఇష్టం వచ్చినట్టుగా రేప్ చేశారు, ఆనందం పొందారు కదా. అవతల వ్యక్తి కాళ్ళు విరిచేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఆనందం పొంది వీళ్ళు సెక్స్ చేశారంటే వీళ్ళు మనుషుల బండరాళ్ళ? వీళ్ళు ఒంట్లో ప్రవహించేది బ్లడ్డేనా అసలు? ఏమో భగవంతుడికే తెలియాలి. కాబట్టి ఏం లేదండి, వీళ్ళకి వేయవలసిన శిక్ష అంటూ ఏం లేదు. ఇదొక్కటే చేయాలి. ఎవడైతే రేప్ చేస్తున్నాడో వాడికి అది కట్ చేసేయాలి అంతే. అది ఉండడం వల్లే వాడు రేప్ చేయగలుగుతున్నాడు కాబట్టి కట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. అది ఎందుకంటే అది లేదనుకోండి నోరు మూసుకొని ఉంటాడు. ఇంకా ఇటు అమ్మాయికి పని చేయక అటు అబ్బాయికి పని చేయక వీడు సెక్స్ చేయలేక వీడు బతుకుతాడో చేస్తాడో తెలియక నరకం అనుభవిస్తూ ఉంటాడు చూడండి. అప్పుడు తెలుస్తుంది ఆ ఆడపిల్లకి మేము ఎలా తప్పు చేసి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిచేసాము, గొంతు నొక్కేస్తే ఇక్కడది ఎలా ఇరిగిపోయింది, అవన్నీ కూడా వాళ్ళకి అప్పుడు తెలుస్తాయి. ఎంతమంది రేపులు చేస్తున్నారో ప్రతి ఒక్కడికి అదే చేయండి. ఆడవాళ్ళు మోసం చేస్తే ఆడవాళ్ళకు కూడా చేయండి. ఆడవాళ్ళ మగవాళ్ళ మ్యాటర్ కాదు అక్కడ. ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా ప్రాణమే. అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతారు మొగుళ్ళు ఉండగా ఆడవాళ్ళు చూడండి, వాళ్ళకు కూడా మీరు తగిన శిక్షలు వేయండి. ఎందుకంటే ఆడవాళ్ళు చేసినా తప్పే, మగవాళ్ళు చేసినా తప్పే. కానీ ఇదైతే చాలా భయంకరమైన తప్పు. భగవంతుడు క్షమించడు వాళ్ళని. అది మీరైతే చూడండి, ఆలోచించండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే కామెంట్ రూపంగా నాకు తెలియజేయండి. కరెక్ట్గా మాట్లాడితే కరెక్ట్ అని చెప్పండి. ఎందుకంటే ఇదిలా మనం వీడియో చేసి పెట్టడం ద్వారా కూడా స్పందిస్తారు కొంతమంది. స్పందించడం వల్ల మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది. ఎందుకు మన దేశానికి ఇంతగా భ్రష్టు పట్టించే మనుషులు ఉంటున్నారు? వేరే వేరే దేశాలంట చూడట్లేదా మనం? ఎవరన్నా కన్నెత్తి చూస్తేనే నరికి పాడేస్తున్నారు. రేపులు చేసేదాకా కూడా ఆగట్లేదు వాళ్ళు. రేపులు చేస్తే వెంటనే స్పాట్లో ఆన్ ది స్పాట్ నరికి పాడేస్తున్నారు. మనోళ్ళు మాత్రం అయ్యో పాపం ఎందుకు మనం చంపాలి, అయ్యో పాపం వీళ్ళు మనసు మారిపోతారేమో, పడిపోతారేమో అని చెప్పి అలా టైం ఇచ్చుకుంటా పోతే వాడు ఇంకా ఇంకా చేసుకుంటా పోతుంటాడు. అదనమాట. నేను ఎవరిని తప్పుగా మాట్లాడి అయితే నేను చెప్పట్లేదు. ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నీ ఇంట్లో అక్క, నీ ఇంట్లో చెల్లి, నీ ఇంట్లో అమ్మే కాదు, బయట వాళ్ళు కూడా నీ కుటుంబ సభ్యురాలు, నీ రక్త సంబంధికురాలు అనుకో. నీకు అవసరమైతే వాళ్ళకి సహాయం చెయ్యి. రోడ్డు మీద వెళ్ళిపోయినప్పుడు ఎవడైనా ఏడిపిస్తే నువ్వు రక్షించు, కాపాడు. ఒక అన్నగా నిలబడు. ఒక అండగా నిలబడి తనకు ఆటోనో రిక్షానో ఎక్కించి ఇంటికి పంపించు. అది సభ్య సమాజాన్ని ఉద్ధరించే పనులు. అంతేగాని కనబడిన ప్రతి దానికి నీకేదో ఉంది కదా, లెగుస్తుంది కదా అని చెప్పి పెట్టేస్తే తప్పు. అది తప్పు ఎవడు చేసినా కానీ శిక్ష పడాలి. వాళ్ళకి కూడా కరెక్ట్గా అదే చేయండి. ఎవరైతే ఇలా చేశారో, గొంతు నొక్కి గొంతు ఇరిపేశారు, గొంతులో బోన్ ఇరిపేశారు, కాళ్ళు ఇరిపేశారు, ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వెచ్చలవిడిగా రెచ్చిపోయి పాడు చేశారు కాబట్టి వాళ్ళకి అదే చేసి అది కట్ చేసి పడేయండి. దరిద్రం పోయిద్ది. అలా చేయడం వల్ల ఏమైందంటే ఇంకా మిగిలిన వాళ్ళకి భయం పుట్టి చెయ్యరు. నేనైతే అదే కోరుకుంటున్నాను. ఒక ఆడదానిగా నేను అదే కోరుకుంటున్నాను. ఏ మగోడు విర్రవీగిపోతున్నాడో ఆ మగోడికి అది లేకుండా చేస్తే ఇంకెప్పుడు ఇంకే ఆడదాన్ని చూసి విర్రవీగడు. అది మీరందరూ కూడా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే అదొకటే కోరుకుంటున్నాను. ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే కాదు. ఇలా జరగడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఏమీ జరగకపోవడం, న్యాయం జరగకపోవడం బాధ అనిపిస్తుంది. ఎంత కష్టపడి ఆ పిల్ల చదువుకుంది, ఎంత కష్టపడి ఆ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చదివించి సప్పులో చేసి, డబ్బుంటే పర్లేదు, లేకపోతే అప్పులు చేసే కదా చదివించి వాళ్ళకి ఉద్యోగాలు రావడం కోసం వాళ్ళకి డబ్బులు కట్టి ఎన్నో చేసి ఉంటారు. చేతికొచ్చిన పిల్ల, ఆ పిల్లని అలా చేశారే, ఆ తల్లిదండ్రులు ఎంత ఏడుస్తుంటారు, ఎంత గుండు కోతండి. ఆలోచించండి ప్లీజ్ అండి. అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నేను ఇదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి ఇలాగ చేయకండి. మీకు ఏమైనా చెడు ఆలోచనలు వచ్చాయి అనుకోండి, ఏ సినిమాకో వెళ్ళిపోండి, లేకపోతే ఏ ఫోన్ చూసుకొని ఏ గేమ్లో ఆడుకోండి. అంతే తప్ప తప్పండి, వేరే తప్పుగా ప్రవర్తించకండి. ఎందుకంటే సమాజాన్ని ఒకరు మార్చలేరండి, మనందరం కలిస్తేనే సమాజం. ఓకేనా? చెడుగా అయితే ప్రవర్తించొద్దని నా కోరిక. నా తరపు నుంచి అదొకటేనండి. దయచేసి ఎవ్వరికి చెడు ఆలోచన వచ్చినా టక్కమని పక్కకి వెళ్ళిపోండి దయచేసి. ఎందుకంటే అది తప్పు. అలా చేయకండి. చాలా బాధ అనిపిస్తుంది.
అలా మాత్రం చేయకండి. ఇది మీ అభిప్రాయాన్ని మీరు ఎవరైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్.